ముంబై హోమ్ గ్రౌండ్లో ముంబైతో గెలవడం అది కేకేఆర్కి అయితే చాలా కష్టం అని మనం మాట్లాడుకున్నాం. అదే జరిగింది. ముంబై అయితే వారు వన్ సైడ్ చేసేసింది. కేకేఆర్ బ్యాట్స్మెన్స్ షార్ట్ సెలెక్షన్ అయితే అగ్రెసివ్గా ఉండింది. ఒక్కరు కూడా రొటేట్ చేసే ఇంటెన్షన్ లేదు, పాడు లేదు. వాళ్ళైతే భారీ షాట్లకి వెళ్ళారు, వికెట్లు అయితే సమర్పించుకున్నారు. వాళ్ళైతే 116 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు. ఒక రమన్దీప్ రఘువంశీ మాత్రమే కాస్త క్యామెల్ ఆడారు, మిగతా అంతా ఫ్లాప్ అయ్యారు. సో వెంకటేష్ అయ్యర్ కూడా మిడిల్ ఆర్డర్ కాకుండా టాప్ ఆర్డర్లో వస్తే బాగుంటుంది, ఎందుకంటే తన ప్రీవియస్ సీజన్లో అదే చేశాడు. ఇక ముంబై బౌలింగ్ యూనిట్ అయితే టాప్ నాచ్గా ఉంది ఈరోజు. ముంబై హోమ్ గ్రౌండ్లో బాగా స్వింగ్ అవుతుంది బాల్. అందులో ఇక్కడ దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఉన్నారు, అలాగే వీళ్ళ స్పిన్నర్స్ బాగున్నారు. సో శాంట్నర్ ఉన్నాడు, అశ్విన్ పుత్తూర్ వచ్చాడు మనం చెప్పుకున్నట్టే ప్లేయింగ్ 11లోకి. సో అశ్విని కుమార్ అని కొత్త బౌలర్ వచ్చాడు, తను చాలా బాగా లైన్ వేసాడు, అలాగే స్వింగ్ కూడా చేయగలడు. కాబట్టి కేకేఆర్ అయితే వికెట్స్ లాస్ అవుతారని ఇంపాక్ట్ ప్లేయర్గా మనీష్ పాండేని కూడా ట్రై చేశారు. అది కొంచెం వర్కౌట్ అయినా కూడా బట్ ఎక్కడ కూడా పాయింట్లు వెళ్ళారు. ఇంకొకటి వచ్చేసి సెకండ్ బ్యాటింగ్లో ఇనిషియల్గా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించిన మ్యాచ్ జరిగే కొద్ది అయితే చేసింగ్ ఈజీ అయిపోతుంది. రోహిత్ శర్మ మళ్ళీ ఫ్లాప్ అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ ఫినిష్ చేశాడు. రికల్టన్ మంచిగా ఫామ్లోకి వచ్చాడు, ఎందుకంటే ఆ వికెట్ కీపర్ ఏదైతే ఉందో ముంబైకి, ఆ వికెట్ కీపర్ చేసే రికల్టన్ ఫామ్లోకి వస్తే చాలా బెటర్ ఉంటుంది. లేకుంటే మళ్ళీ వాళ్ళు రాబిన్ మింజ్కి ట్రై చేయాల్సి వస్తుంది. రాబిన్ మింజ్ కూడా ఫామ్లో లేడు కాబట్టి ఫస్ట్ 2 మ్యాచ్లు ఫ్లాప్ అవడంతో రికల్టన్ ఆడడం ముంబై అంతా సేఫ్లోకి వచ్చింది. బౌలింగ్ చేంజెస్ కూడా బాగున్నాయి. హార్దిక్ పాండ్యాకి ముంబై హోమ్ గ్రౌండ్లో గెలిచారు, బట్ ముంబైకి అవే మ్యాచెస్ క్వశ్చన్ అవుతున్నాయి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ. ఇక బౌలర్స్ అయితే శాంట్నర్ వికెట్ చేశాడు, రసెల్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు, రహానే ఫ్లాప్ అయ్యాడు, ఓపెనర్ డికాక్ ఫ్లాప్ అయ్యాడు, నరేన్ ఫ్లాప్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైఫ్లో ప్రతి ఒక్కరు వికెట్ తీశారు. శాంట్నర్ వికెట్ తీశాడు, అశ్విన్ కుమార్ తీశాడు, అలాగే విఘ్నేష్ పుత్తూరు, బోల్ట్, చేహలు. అసలు ఫస్ట్ ఓవర్లోనే బోల్ట్ వికెట్ తీయడంతోనే అర్థమైపోయింది బాల్ బాగా స్వింగ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఐపీఎల్లో కొన్ని టీంలు భారీ స్కోర్లకి వెళ్ళిపోతానే ఉన్నారు. వాళ్ళు 20 ఓవర్లు ఆడితే బెటర్ అనే ఆ కామన్ సెన్స్ అసలు అర్థం కావట్లేదు ప్లేయర్స్కి. ఖచ్చితంగా ఇది బేసిక్ క్రికెట్లో ఎవరైనా కూడా చూసే మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఉన్న 20 ఓవర్లు ఆడడానికి ప్రయత్నిస్తారు. 16 ఓవర్లకి 9 వికెట్లు పడిపోయాయని లాస్ట్ 4 ఓవర్లు బ్యాంక్ టు బ్యాంక్ కాకుండా రొటేట్. రమన్దీప్ అయితే లాస్ట్ వికెట్ మీద షాట్లు కొడతానే ఉన్నాడు ఆ 16 ఓవర్లు. బట్ ఒక 2 ఓవర్లు రొటేట్ చేసి ఒక 10-12 రన్స్ యాడ్ చేసుకుని తర్వాత హిట్టింగ్ చేసే ఆ ప్లాన్లో లేదు. అలా చేస్తుంటే ఖచ్చితంగా 116 కాకుండా 120, 130 ఈజీగా డిఫెండ్ చేసుకోవచ్చు ఒకవేళ మంచిగా బౌలింగ్ చేస్తే. మనీష్ పాండే కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం వల్ల అయితే వాళ్ళు వైభవ్ అరోరా అయితే మిస్ అయ్యారు ఫర్ షూర్గా, ఎందుకంటే వైభవ్ అరోరా బాగా స్వింగ్ చేస్తారు. కానీ స్పెన్సర్ జాన్సన్ అయితే ఇనిషియల్గా ఫస్ట్ ఓవర్ అయితే బీభత్సంగా వేశాడు స్వింగ్, బట్ అక్కడ వాళ్ళకి వికెట్ రాలేదు. బట్ హర్షిత్ రాణా కూడా పర్లేదు అనిపించాడు. ఇక్కడ వాన్ఖేడే స్టేడియంలో ఏమవుతుందంటే స్పిన్ అంతగా తిరగదు, ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించదు. కాకపోతే ప్రాపర్ స్పిన్నర్లు ఉండి లైన్ టు లైన్ వేస్తే తప్ప. ఇక చక్రవర్తి, నారాయణ వల్ల కూడా కాలేదు. బట్ ఎప్పుడైతే వైభవ్ అరోరా రాలేదో రసెల్ని ట్రై చేశారు. రసెల్ కూడా అంతగా ఫిట్గా రావాలి పర్లేదు అనిపించాడు బౌలింగ్తో. కానీ సూర్య అయితే తన ట్రేడ్ మార్క్ షాట్లతో చాలా ఎర్లీగా ఫినిష్ చేసిన మ్యాచ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే జాక్సన్ ఫినిషర్గా వాడుకోవాలి, లేకుంటే ఓపెనర్ 1 డౌన్ సూర్య వచ్చేసి 2nd డౌన్ తిలక్ వచ్చేస్తే బెటర్ ఉంటుంది. వీళ్ళు మిడిల్ ఆర్డర్కి వెళ్ళే కొద్దీ ఈ ఫారెన్ ప్లేయర్స్ ఎక్కువ బాల్ ముందు తీసుకుంటే అది కూడా ముంబైకి కొంచెం హట్టింగ్గానే ఉంటుంది, ఎందుకంటే స్పిన్ ట్రాక్లో అక్కడ ముంబై ఇబ్బంది పడుతుంది. ఓవరాల్గా అయితే ముంబైకి పక్క గెలుపు. మనం ముందే మాట్లాడుకున్న స్టార్ట్స్ కూడా ముంబైకే తరపున ఉన్నాయి. అందులో ముంబై హోమ్ గ్రౌండ్, కేకేఆర్ బౌలింగ్ లైనప్ బాగాలేదు. మనం ముంబై ఖచ్చితంగా గెలుస్తుంది అనుకున్నాం, అదే జరిగింది. బట్ ఇంత వారు వన్ సైడ్ చేస్తుంది అనుకోలేదు. బట్ ఇంత అటాకింగ్ గేమ్ ఆడినప్పుడు రన్ రేట్ మొత్తం పోతుంది. కేకేఆర్ ఈ రన్ రేట్ని బ్యాక్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకో 2-3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు పాయింట్లు అయితే తెచ్చుకోగలరు. ఈ రన్ రేట్ తెచ్చుకోవాలంటే చాలా కష్టం. సో ఈ రన్ రేట్ వల్ల వాళ్ళు క్వాలిఫై కాకుండా అయినా జరిగిపోద్ది అనమాట. సో రన్ రేట్ కూడా కీలకం. మరీ ఇంత హ్యార్ష్గా క్రికెట్ ఆడుతున్నారు ఏంటో అసలు అర్థం కావట్లేదు. వారు వన్ సైడ్ అయిపోయింది. ఐపీఎల్ మ్యాచ్ మొత్తం బోరింగ్ మ్యాచ్. మళ్ళీ ముంబై హవా జరిగింది, ముంబై గెలిచేసింది, బోని కొట్టింది. దీంతో అయితే ప్రతి టీం కూడా 2 పాయింట్లు తెచ్చుకున్నారు. ప్రతి టీం కూడా బోని కొట్టేసింది, ప్రతి టీం గెలిచేసింది. ఒక్క ఆర్సీబీ, ఢిల్లీ మాత్రమే ఇంకా ఓడిపోలేదు. మిగతా టీంలు అన్నీ గెలిచి ఓడిపోయి ఉన్నాయి. బట్ రేపు చూద్దాం, రేపు లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అదైతే ఇంట్రెస్టింగ్గా మారబోతుంది అనుకుంటున్నాను. ఏమంటే అక్కడ బ్యాటింగ్ ట్రాక్ తయారు చేస్తున్నారు అని అయితే విన్నాను, నేను న్యూస్లో చూసాను. ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో యాక్చువల్గా అది స్పిన్ ట్రాక్. ముంబై కూడా బోని కొట్టేసింది, ముంబై కూడా గెలిచేసింది. సో రేపు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.